హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈరోజు మనం నే ప్రత్యయ గురించి నేర్చుకుందాం. సో ఏంటి ప్రత్యయం అనేటువంటిది చూస్తే దేనికి సంబంధించినటువంటి కాలంలో రాయాలి, ఎక్కడ రాయకూడదు, ఎక్కడ రాయాలి, ఈ 5 పాయింట్స్ మనం క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్, భూతకాలిక్ సకర్మ క్రియ. ఇది చాలా ఇంపార్టెంట్. నే ప్రత్యయాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు? భూతకాల్లోనే యూజ్ చేస్తారు. వర్తమాన్ కాల్ కానీ లేదంటే భవిష్యత్ కాల్ కానీ వీటిల్లో నే ప్రత్యయాన్ని యూజ్ చేయరు, గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ సకర్మ క్రియాకే సాత్ అన్నాడు. నే ప్రత్యయ్ లగాయా జాతా హై అంటే సకర్మక క్రియతోనే నే ప్రత్యయం అనేటువంటిది చేర్చాలి. ఇది ఫస్ట్ రూల్. భూతకాల్ సంబంధించిన అంతకుముందు మనం చూసాం. కాల్ సంబంధించినటువంటి టాపిక్లో ఇక్కడ 6 టైప్స్ ఉంటే దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సామాన్య భూతకాల్, ఆసన్న భూతకాల్, పూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్. వీటిల్లో నే ప్రత్యయం అనేటువంటిది ఉపయోగిస్తారు. ఇంకా మిగిలినటువంటి 2 ఏంటి అంటే అపూర్ణ భూతకాల్, హేతుమత్ భూతకాల్. ఈ రెండిట్లో నే ప్రత్యయాన్ని యూజ్ చేయకూడదు. ఇది రూల్. అదవుతుందా? అపూర్ణ అనేటువంటిది ఏంటి అంటే, అపూర్ణ అంటే ఒక యాక్షన్ కంప్లీట్ కానిది అని అర్థం. ఇంకేం చెప్పాం మనం? కండిషనల్ పాస్ట్ అని చెప్పాం కదా, హేతుమత్ భూతకాలు. అక్కడ కూడా నే ప్రత్యయాన్ని యూజ్ చేయం. సో ఈ రెండింటి దగ్గర యూజ్ చేయము, ఈ 4 యూజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఈ 4 యూజ్ చేస్తాము. హేతుమత్ భూతకాల్లో కానీ అపూర్ణలో కానీ యూజ్ చేయము. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫస్ట్ ఫార్ములా. సందిగ్ధ భూతకాల్ మే క్రియా సకర్మక్ హోనే పర్. ఇక్కడ మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సినంత క్రియకు సంబంధించినటువంటిది. క్రియ సకర్మకమా కాదా అది గమనించుకోవాలి. నే ప్రత్యయం అనగానే మనం చూడాల్సింది ఏంటి? క్రియ. ఆ తర్వాత ఏంటి? సకర్మకమా అకర్మకమా. ఇది తెలిస్తే నే ప్రత్యయం గురించి తెలిసినట్టే. సో నే విభక్తి కా ప్రయోగ్ కియా నహీ జాతా. ఎప్పుడు? भूतकाल में क्रिया सकर्मक होने पर, ओके, अकर्मक होने पर ने प्रत्यय का उपयोग किया नहीं जाता है. అంటే ఇక్కడ సకర్మకమైనప్పుడు మాత్రమే నే విభక్తిని ఉపయోగించాలి. అకర్మకమైతే క్రియ అక్కడ నేని ఉపయోగించకూడదు అనేటువంటిది. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో గోవింద్తో ఈ నే అనేటువంటి దాన్ని ఉపయోగించున్నాం. కవిత పడి. ఇక్కడ క్రియ ఏంటి? పడ్నా అనేటువంటి ఇది క్రియ. సో ఆబ్జెక్ట్ ఏది ఇక్కడ? ఆబ్జెక్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఏంది? కవిత అనేటువంటిది ఇక్కడ ఆబ్జెక్ట్, పడ్నా అనేటువంటిది క్రియ. సో ఇప్పుడు గోవింద్ అనేటువంటిది పుంలింగ్ కదా. మనం జనరల్గా ఏం చెప్తాం? గోవింద్ కవిత పడా అంటాం. కానీ ఇక్కడ చూడండి పడి అని వచ్చింది. అప్పుడు తెలిసిన వాళ్ళు ఏమంటారు? సార్ ఇది రాంగ్. సో ఇక్కడ గోవింద్ పుంలింగ్ కదా, మనం అంతకుముందు నేర్చుకున్నటువంటి వాక్య నిర్మాణంలో చూస్తే ఇది పడా కదా రాయాలి, కాబట్టి ఇక్కడ పడి ఉంది కాబట్టి ఇది రాంగ్ అంటారు. కానీ ఇక్కడ గోవింద్ అనేటువంటిది ఇక్కడ పుంలింగ్ ఏకవచనం, కరెక్టే, ఓకేనా? ఇది పుంలింగ్ ఏకవచనమే. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఈ నే ప్రత్యయం అనేటువంటిది ఒక స్పెషల్ అన్నమాట. ఇది దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి సపరేట్గా. ఎప్పుడైతే నే ప్రత్యయాన్ని ఉపయోగిస్తారో అప్పుడు గోవింద్ అనేటువంటి సబ్జెక్ట్ గురించి కాకుండా ఇప్పుడు మనం కవిత అనేటువంటి ఆబ్జెక్ట్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు పడ్నా అనేటువంటి క్రియ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటిది క్వశ్చన్ చేసుకుంటే క్యా పడా అంటే ఏమొస్తుంది? ఇక్కడ కవిత పడా అనేటువంటి ఆన్సర్ వస్తుందా? 3 క్వశ్చన్స్ అన్నమాట. క్యా, కిసే, కిస్కో. ఈ 3 క్వశ్చన్స్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అంటే ఈ 3 ఏదైనా ఒకదానికి సంబంధించినటువంటిది దీంట్లో ఒకటికైనా ఆన్సర్ కానీ వస్తే అది సకర్మకం అని అర్థం అనమాట. సో ఇక్కడ పడ్నా అనేటువంటి దానికి క్యా పడా అనేటువంటిది అడిగితే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ కవిత పడా అని వస్తుంది. ఇక్కడ పడి ఉంది కాబట్టి పుంలింగ్ అయినప్పటికీ ఈ నే ప్రత్యయం వచ్చింది కాబట్టి మనం పడి అని రాసాము. సో కాబట్టి ఇక్కడ క్యా పడి అని అడిగితే ఏమొస్తుంది? ఇక్కడ కవిత పడి. ఇప్పుడు ఇక్కడ ఈ గోవింద్ ప్లేస్ లో సీత ఉన్నా కూడా సీతానే కవిత పడి అని వస్తుంది.
అలా కాకుండా ఇక్కడ గోవింద్ పుంలింగ ఏకవచనం అయినప్పటికీ అయినా కూడా ఇక్కడ కవిత పడి అనే వస్తుంది. ఎందుకని వస్తుంది అంటే ఇక్కడ నే ప్రత్యయం చేర్చినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ని బట్టి ఇక్కడ మనం క్రియ యొక్క లింగ వచనాల్ని మార్చం, ఆబ్జెక్ట్ ని బట్టి క్రియ యొక్క లింగ వచనాల్ని మారుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఏం నేర్చుకున్నాం అంటే ఫస్ట్ నే ప్రత్యయం అనేటువంటిది పాస్ట్ టెన్స్ లోనే యూజ్ చేస్తారు, వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో యూజ్ చేయరు. నెంబర్ 1. ఈ భూతకాల్లో కూడా మళ్ళీ 4 యూజ్ చేస్తాము. ఒకటి సామాన్య, ఆసన్న, పూర్ణ, సందిగ్ధ అనేటువంటి 4 యూజ్ చేస్తాము. అపూర్ణ, హేతు భూతకాలు యూజ్ చేయము. ఆ తర్వాత ఎగ్జాంపుల్లో చూస్తే ఇక్కడ సబ్జెక్ట్ తో పాటుగా నే అనేటువంటిది, సబ్జెక్ట్ తర్వాత నే అనేటువంటిది ఉపయోగిస్తారు. ఆబ్జెక్ట్ అనేటువంటిది కనుక్కోవడానికి క్రియకు సంబంధించినటువంటి వాటి మీద క్వశ్చన్ చేస్తే, ఏ క్వశ్చన్స్ చేస్తే క్యా, కిసే, కిస్కో అనేటువంటి క్వశ్చన్స్ చేస్తే ఆబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది. తర్వాత క్రియ దేని బట్టి మార్చాలి? క్రియ వచ్చేసి ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి లింగ వచనాలు బట్టి మార్చాలి. అంటే ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ హిందీలో ఏంటి? కర్మ అన్నమాట. అంటే ఆబ్జెక్ట్ ఏమంటారు ఇక్కడ? కర్మ శబ్ద అంటారు. సో ఈ కర్మను బట్టి క్రియ అనేటువంటిది లింగ వచనాలు అనేటువంటిది మార్చాలి. సో ఇక్కడ కవిత అనేటువంటిది స్త్రీలింగ ఏకవచనం కాబట్టి ఇక్కడ పడి అనేటువంటిది రాసాము. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ దీంట్లోనే మనం ఇక్కడ 4 ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా, సామాన్య, ఆసన్న, పూర్ణ, సందిగ్ధ అనేటువంటిది. ఇక్కడ చూడండి, ఇక్కడ పడి హే అన్నారు, ఇప్పుడే చదివింది అనేటువంటి అర్థం అన్నమాట. అంటే ఇక్కడ గోవింద్ అంటే సబ్జెక్ట్ ఇక్కడ పుంలింగ్, బట్ పడి అనేటువంటిది వచ్చాం. ఇది ఎందుకని రాసామంటే ఇక్కడ సబ్జెక్ట్ బట్టి కాదు, ఆబ్జెక్ట్ బట్టి వచ్చింది కాబట్టి. సరే, ఇక్కడ సెకండ్ సెంటెన్స్ చూస్తే మళ్ళీ సేమ్ అదే సబ్జెక్ట్, ఇక్కడ కర్తతో పాటుగా నే వచ్చింది, కవిత సేమ్, పడి అనేటువంటిది పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటిది, ఎందుకని నే ప్రత్యయం వచ్చింది కాబట్టి. బట్ ఇక్కడ హై ఉంది, ఇక్కడ థీ ఉంది. డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ హై ఉంటే ఇక్కడ పడి హే అంటే ఆసన్న భూతకాలు, ఇప్పుడిప్పుడే కంప్లీటెడ్ యాక్షన్ అన్నమాట. పడి థీ అంటే ఎప్పుడో జరిగిపోయింది అనేటువంటిది అనమాట. యాక్షన్ అప్పుడెప్పుడో జరిగిపోయింది అని చెప్పేటువంటిది. సో గోవిందని కవిత పడి థీ అంటే అప్పుడెప్పుడో కవిత చదివాడు అని, గోవిందని కవిత పడి హే అంటే ఇప్పుడే కంప్లీట్ చేశాడు కవిత చదవడం అనేటువంటి అర్థం అనమాట. గోవిందని కవిత పడి హోగి అంటే మేబీ చదివేసి ఉండొచ్చు అనేటువంటిది, అంటే కన్ఫామ్ గా తెలియదు అనమాట. చదివేసి ఉండొచ్చు గోవింద్ అని చెప్పేటప్పుడు ఈ డౌట్ఫుల్ ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ హోగి అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే కవిత అనేటువంటిది ఆబ్జెక్ట్ స్త్రీలింగ ఏకవచనం కాబట్టి ఇక్కడ హోగి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ 4 ఎగ్జాంపుల్స్ లో మనం టెన్సెస్ గాని చూస్తే వీటిలో అపూర్ణ ఏదన్నా ఉందా? అపూర్ణ అనేటువంటిది లేదు. హేతు భూతకాలు ఉందా? లేదు. అపూర్ణ అంటే ఎలా రాయొచ్చు? ఇక్కడ గోవింద్ కవిత పఢ్ రహా థా, ఇలాంటి సెంటెన్స్ వస్తే అపూర్ణ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫార్ములా చూడండి. ఇక్కడ कर्म के लिंग वचन के अनुसार क्रिया होती है. చెప్పాం కదా ఇక్కడే మనం కర్మ, ఇక్కడ కవిత, దానికి సంబంధించినటువంటిది స్త్రీలింగ ఏకవచనం, అందుకని ఇక్కడ మనం పడ్నా అనేటువంటి క్రియలో పడి అనేటువంటి రాశాం కదా, ఆ విధంగా అన్నమాట. సో కర్మకే లింగ్ వచన్ కే అనుసార్, కర్మ ఏంటి? ఇక్కడ కవిత అనేటువంటిది ఇక్కడ కర్మ అన్నమాట. లింగ్ వచన్, లింగ్ వచనం అంటే మేల్ ఆర్ ఫిమేల్, సింగులరా ప్లూరల్ అనేటువంటి దాన్ని బట్టి క్రియ అనేటువంటిది మనం మార్చాలి. మార్చాము, అయిపోయింది. సో కాబట్టి ఈ ఫార్ములా దీంట్లో మనకు అర్థమైంది. నెక్స్ట్, जब कर्म का लोप होता है तब क्रिया पुंलिंग एकवचन में होती है. ఇక్కడ మూడోది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటిది? కర్మ కా లోప్ హోతా హై. ఒకవేళ కానీ అసలు కర్మ పదం లేదనుకో, అంటే ఇక్కడ ఇలాంటి పదాలు కర్మ సంబంధించిన పదాలు లేదనుకోండి, ఓకే, లోప్ హోతా హై, లోప్ హోనా అంటే లేకపోతే, తబ్ క్రియా పుంలింగ్ ఏకవచన్ మే హోతీ హై. ఇంకా హ్యాపీ, అంటే కర్మ కానీ ఉంటే దాని యొక్క లింగ వచనాలు ఏంటో కనుక్కొని అది స్త్రీలింగ పుంలింగ కనుక్కొని రాయాలి. ఓకే, అవి గుర్తుంటేనే ఇక్కడ రాయగలుగుతాం. బట్ ఇక్కడ అసలు ఆ పదమే లేదనుకోండి, ఉపయోగించడం ఇంకా ఈజీ. कर्म का लोप होता है तब क्रिया पुंलिंग एकवचन में होते हैं. అంటే ఒకవేళ కానీ అక్కడ లేకపోతే సింపుల్ గా మేము ఏం చేయమన్నాడు? మిమ్మల్ని లడ్కేని ఖరీదా రాసేసేయండి అన్నాడు. అంటే ఇక్కడ ఖరీద్నా ఇది వెర్బ్ అన్నమాట. ఈ ఖరీద్నాలో ఖరీద్ అనేటువంటిది రూట్ వెర్బ్. సో ఈ రూట్ వెర్బ్ లో ఖరీదా అనేటువంటి దాంట్లో లాస్ట్ లో ఆ ఉంది, అంటే ఇక్కడ పుంలింగ్ ఏకవచనాన్ని యూజ్ చేశారు. ఓకేనా? ఖరీదే అంటే ఇక్కడ ఏకి మాత్ర వస్తుంది, అంటే అది పుంలింగ బహువచనంలో వస్తుంది, అది యూజ్ చేయలేదు కదా ఇక్కడ. అంటే ఇక్కడ పుంలింగ్ ఏకవచనం అనమాట.
లడ్కేనే ఖరీదా అంటే ఇక్కడ పుంలింగ్ ఏకవచనం యూజ్ చేయాలి. ఇక్కడ కర్మ ఏం లేదు. క్యా ఖరీదా అంటే కిలోనా ఖరీదా ఇంకోటి ఏదన్నా ఉంటే మనం ఇక్కడ సకర్మకం అని రాస్తాం. అది లేదు కదా, కాబట్టి ఇది అకర్మకం అన్నమాట. కాబట్టి ఇక్కడ లడ్కేనే ఖరీదా పుంలింగ్ ఏకవచనంలో రాసేసాం. ఒకవేళ ఇక్కడ లడ్కే బదులు ఇక్కడ సీతానే అని ఉన్నా కూడా ఖరీదానే వస్తుంది తప్ప ఖరీది అని రాదనమాట. ఖరీదునా అంటే ఏంటి, కొనుక్కోవడం అనేటువంటి అర్థం అనమాట. ఇది థర్డ్ ఫార్ములా. జబ్ కర్తా కే సాత్ నే, కర్తతో పాటుగా నే, విభక్తి అంటే విభక్తి ప్రత్యయం చేర్చినప్పుడు కర్తతో పాటుగా ఏమి ఉండాలి, నే ప్రత్యయం రావాలన్నమాట. और कर्म के साथ అంటే కర్మతో పాటుగా కో అనేటువంటిది కానీ చేరిస్తే తబ్ క్రియా పుంలింగ్ ఏకవచన్ మే హోతీ హై. అప్పుడు ఏం రాయాలంట, క్రియ పుంలింగ్ ఏకవచనంలో రాయాలంట. అప్పుడు మనకు క్లియర్ ఏమైపోయింది, ఒకవేళ అసలు కర్మే లేకపోయినా పుంలింగ్ ఏకవచనం రాయాల. అలా కాకుండా రెండు విభక్తి ప్రత్యయాలు, ఒకటి కర్తతో పాటుగానే ఇంకోటి కర్మతో పాటుగా కో, ఈ రెండు విభక్తి ప్రత్యయాలు వస్తే అప్పుడు కూడా పుంలింగ్ ఏకవచనంలో రాయమన్నాడు. ఇప్పుడు రెండు పుంలింగ్ ఏకవచనే కదా, ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే రామ్ నే రవి కో మారా. చూడండి ఇక్కడ చూడండి ఈ నియమం ప్రకారం జబ్ కర్తా కే సాత్ నే, కర్తతో పాటుగా నే వచ్చింది, విభక్తి ప్రత్యయం వస్తే और कर्म के साथ को అంటే కర్మ వచ్చేసి కో. ఎలా తెలిసింది, కిస్కో మారా, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది చూడండి, రవి కో మారా అనేటువంటిది. సో ఈ మూడిట్లో క్వశ్చన్ కి ఆన్సర్ రావాలి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది వస్తే కర్మ ఉన్నట్టు, కిస్కో మారా అంటే ఏంటి, రవి కో మారా అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ రామ్ నే రవి కో మారా అనేటువంటి దాంట్లో సబ్జెక్ట్ వచ్చేసి రామ్, అందుకని కర్తతో పాటుగా నేను చేర్చడం జరిగింది. ఆ తర్వాత కర్మ వచ్చేసి రవి, దాంతో పాటుగా అప్పుడు కోని చేర్చడం జరిగింది. ఇప్పుడు ఈ నియమం ప్రకారంగా కర్తతో పాటుగా నే రావాలి, కర్మతో పాటుగా కో రావాలి. వచ్చిందా? ఇప్పుడు క్రియ ఎలా రాయాలి ఇప్పుడు అనేటువంటి చూస్తే కర్తను బట్టి రాయకూడదు, కర్మను బట్టి రాయకూడదు ఇక్కడ. ఓకే, జనరల్ గానే ఈ క్రియని కర్తతో పాటుగా నే వచ్చింది, కర్మతో పాటుగా కో వచ్చింది కాబట్టి అది స్త్రీలింగ్ ఇక్కడ ఉన్నా అక్కడ పుంలింగ్ ఉన్నా ఏది ఎలా ఉన్నా కూడా ఇది పుంలింగ్ ఏకవచనంలో రాయాలి. ఇది నియమం అన్నమాట. రామ్ నే రవి కుమారా అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సీతానే రామ్ కుమారా అన్నా కూడా అదే వస్తుంది. సబ్జెక్ట్ తో పాటుగానే ఆబ్జెక్ట్ తో పాటుగా కో వచ్చింది కాబట్టి ఇక్కడ పుంలింగ్ ఏకవచనం అందుకని వచ్చింది అనమాట. లాస్ట్ నియమం చూడండి, బోల్ భూల్ లా లగ్ సక్ చుక్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి గుర్తుండాలి. బోల్ భూల్ లా లగ్ సక్ చుక్, బోల్ భూల్ లా లగ్ సక్ చుక్. ఈ 6 క్రియలకు సంబంధించిన దాంట్లో ఇన్ క్రియాओं का प्रयोग करते समय అంటే దాన్ని ప్రయోగించేటప్పుడు కర్తా కే సాత్ అంటే కర్తతో పాటుగా నే ప్రత్యయ నహీ లగ్తా. బోల్ బూల్ లా లగ్ సక్ చుక్ అనేటువంటి దాంట్లో ఇక్కడ చూడండి బోల్ అనేటువంటి పదం వచ్చిందా, అందుకనే ఇక్కడ హమ్ సభా మే బోలే అన్నప్పుడు ఇక్కడ హమ్ అనేటువంటి సబ్జెక్ట్ తో పాటుగా ఇక్కడ నే అనేటువంటి దాన్ని ఉపయోగించలేదు. చూడండి, గోపాల్ బాజార్ సే ఫల్ లాయా. సో ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ గోపాల్ బాజార్ సే క్యా లాయా అంటే ఇక్కడ ఫల్ లాయా అంటే ఇది కర్మ కదా. సో ఇక్కడ కర్మ ఉన్నప్పటికీ ఇక్కడ కర్తతో పాటుగా నే లేదు. చూడండి ఎందుకని లేదు అంటే ఇక్కడ ఈ క్రియ చూడండి, బోల్ బూల్ లా లగ్ సక్ చుక్ వీటిలో నుంచి వచ్చింది అనమాట. లా అనేటువంటిది లాయా అనేటువంటిది. సో ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇక్కడ గోపాల్తో పాటుగా నే ఉపయోగించకూడదు. కర్మ పదం ఉంది బట్ ఇక్కడ ఈ క్రియ చూడండి లా, ఇక్కడ చూడండి లా, బూల్ బోల్ లగ్ సక్ చుక్ వీటిలో ఏది వచ్చినా కూడా ఇక్కడ నే యూజ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ కర్మ ఉన్నప్పటికీ మనం అందుకని ఇక్కడ గోపాల్తో పాటుగా నే ప్రత్యయ రాలేదన్నమాట. సో ఈ విధంగా నే ప్రత్యయ అనేటువంటిది చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఈ నియమాల్ని ఒకసారి మీరు బాగా రిపీట్ చేసుకోండి, ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి బాగా చూడండి, ఆ తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది నే ప్రత్యయ గురించి. సో ఇది నే ప్రత్యయ సంబంధించినటువంటి నియమాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.